ప్రెగ్నెన్సీ హెల్త్ గైడ్ ఛానల్లోకి స్వాగతం. మీరు గర్భవతిగా ఉన్నారా? ఆరోగ్యకరమైన గర్భధారణ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? అయితే మీరు సరైన స్థలంలో ఉన్నారు. మీ మరియు మీ బిడ్డ ఆరోగ్యం కోసం మేము మీకు అవసరమైన అన్ని విలువైన సమాచారాన్ని అందిస్తాము. ఈ రోజు మనం టిఫా స్కాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. టిఫా స్కాన్ అంటే ఏమిటి? టిఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అని. గర్భధారణలో 18 నుండి 22 వారాల మధ్యలో చేసే ముఖ్యమైన స్కాన్ ఇది. దీని ద్వారా బిడ్డకు ఎలాంటి శారీరక లోపాలు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. ఈ స్కాన్తో శిశువు యొక్క అవయవాలు, శరీర నిర్మాణం సరైన విధంగా అభివృద్ధి చెందుతున్నాయా అని తెలుసుకోవచ్చు. ఎందుకు టిఫా స్కాన్ చేయాలి? బిడ్డ శరీర అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందుతున్నాయా అని తెలుసుకోవడం కోసం. గుండె, మెదడు, కిడ్నీలు, మూత్రపిండాలు, మరియు ఇతర అవయవాలు సరిగ్గా ఉన్నాయా అని పరీక్షించడానికి. శిశువు పొడవు, బరువు సరిగ్గా ఉన్నాయా అని తెలుసుకోవడానికి. గర్భిణీకి ప్లాసెంటా స్థితి మరియు నీటి స్థాయిలు సరిగ్గా ఉన్నాయా అని చూస్తారు. ఇంకా మెదడు మరియు వెన్నెముక, నాడీ లోపాలు, స్పైనా బైఫిడా వంటి గుర్తించడం. గుండె లోపాలు, కంజెనిటల్ హార్ట్ డిజీజ్ చూసుకోవడానికి. ముఖం మరియు పెదాలు, పెదవులు మరియు నోటిలో క్షతాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి. ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, అవి సాధారణంగా అభివృద్ధి చెందుతున్నాయా లేదా అన్నది తెలుస్తుంది. చేతులు, కాళ్ళు, వీటి పొడవు, ఎముకలలో ఎలాంటి లోపాలు ఉన్నాయా లేదా చూస్తారు. గర్భాశయ ద్రవం, గర్భాశయంలో అమ్నియోటిక్ ద్రవం, అమ్నియోటిక్ ఫ్లూయిడ్, సరైన స్థాయిలో ఉందా లేదా పరీక్ష చేస్తారు. ప్లాసెంటా స్థానం, ప్లాసెంటా యొక్క స్థానాన్ని తెలుసుకోవడం యాంటీరియర్, పోస్టీరియర్ లేదా ప్రివియా అని తెలుసుకోవచ్చు. ఈ స్కాన్ తర్వాత ఏమవుతుంది? ఫలితాలు, అన్ని విషయాలు సజావుగా ఉన్నప్పుడు తక్షణమే తెలియజేస్తారు. ఏదైనా అసాధారణం ఉంటే, వైద్యుడు మరింత పరీక్షలు, అమ్నియోసెంటీసిస్ వంటి, లేదా ప్రత్యేకతా వైద్యుల వద్దకు పంపించవచ్చు. కొన్ని సందర్భాల్లో, స్కాన్ ఫలితాల ఆధారంగా వైద్యులు మళ్ళీ స్కానింగ్ లేదా మరింత వైద్య పర్యవేక్షణ సూచించవచ్చు. ఎప్పుడు టిఫా స్కాన్ చేయాలి? టిఫా స్కాన్ సాధారణంగా గర్భధారణలో 18 నుండి 22 వారాల మధ్యలో చేయబడుతుంది. ఈ సమయంలో శిశువు అవయవాల అభివృద్ధి మొదలవుతుంది. అందుకే ఈ సమయాన్ని ఈ స్కాన్ చేయడానికి ముఖ్యమైన సమయంగా పరిగణిస్తారు. టిఫా స్కాన్ ప్రయోజనాలు ఏమిటి? బిడ్డకు ఎలాంటి శారీరక లోపాలు ఉన్నా వెంటనే గుర్తించవచ్చు. గర్భధారణ సమయంలో డౌన్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. ఈ స్కాన్ ద్వారా గర్భిణీ ఆరోగ్యాన్ని కూడా అంచనా వేయవచ్చు. టిఫా స్కాన్ చేయడానికి ప్రత్యేక జాగ్రత్తలు అవసరమా? టిఫా స్కాన్ కోసం ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు. కానీ కొంచెం నీరు తాగితే స్కాన్ స్పష్టంగా ఉంటుంది. సాధారణ అల్ట్రాసౌండ్ లాగా ఇది కూడా ఉంటుంది. డాక్టర్ గర్భిణీ పొత్తికడుపుపై జెల్ రాసి స్కానింగ్ సాధనం ఉపయోగించి శిశువు చిత్రాలను తీస్తారు. టిఫా స్కాన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? టిఫా స్కాన్ సాధారణంగా 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుంది. శిశువు కదలికలపై ఆధారపడి కొన్ని సందర్భాల్లో స్కాన్ కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు టిఫా స్కాన్ ఎలా చేస్తారు? ఈ స్కాన్కి ముందే డాక్టర్ని సంప్రదించండి. మీ డాక్టర్ ఇచ్చిన సూచనలను పాటించడం ఎంతో ముఖ్యం. దీనికోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. స్కాన్ తర్వాత డాక్టర్ మీకు పూర్తి నివేదిక ఇస్తారు. మరిన్ని సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి. చివరగా, గర్భిణీ సమయంలో శిశువు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడూ మీ డాక్టర్ సూచనలను పాటించడం మరువకండి. మీకు ఈ వీడియో నచ్చితే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ప్రెగ్నెన్సీ హెల్త్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే వీడియోల కోసం బెల్ ఐకాన్ని నొక్కడం మరువకండి. మీ ఆరోగ్యం, మీ బిడ్డ ఆరోగ్యం మాకు ఎంతో ముఖ్యం.